ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే, నాకే అనుకుంటే అది ప్రకాష్ కి జరిగిందే. అదేంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ పటాస్ ప్రకాష్ along with his team. నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా, నీలో ఉన్న ప్రేమ నాతో ఈ పాట వింటుంటే నీకు ఏమనిపిస్తుంది? నువ్వు ఎగరలాగా స్లో సాంగ్ వేసుకున్నట్టు అనిపిస్తుంది. అయినా నువ్వు నాతో పాటు లేచి వచ్చిందనుకో థ్యాంక్స్. అయ్యో ఈ అర్ధరాత్రి లేచిపోయింది నీతోనా? ఇప్పుడు సురేష్ గారు ఏం చేస్తున్నాడు ఏమో అక్కడ. అయినా నువ్వు నాతో పాటు లేచిపోయి వచ్చినా గానీ నిన్ను పోషించే సామర్థ్యం నాకు లేదు. పోషించే అదే లేదు. 4 గంటల్లో పాచి పని చేసి నేనే నేను పోషిస్తాను. గర్ల్ ఫ్రెండ్ దొరికిద్ది కానీ ఇంత అందమైన గర్ల్ ఫ్రెండ్ దొరికిద్ది నేను కల్లోకి అనుకోలేదు. సరే మనం అర్జెంట్గా వెళ్ళి టిఫిన్ చేద్దామా? ఇప్పుడే కలిసావా లేదు? అప్పుడే టిఫిన్ టిఫిన్ అంటే ఆ టిఫిన్ పిక్ తినే టిఫిన్ అనమాట. డబ్బులు ఎక్కడ ఉన్నాయి? వెళ్ళి 4 గంటలలో పాస్ పని చేసుకుని డబ్బులు తీసుకుని రా. అబ్బా ఇప్పుడే కదా మనం లేచిపోయింది, అప్పుడే పని చేయాలా? నువ్వు వెళ్ళి పాస్ పని చేసుకుంటారా? నేను పేపర్లో ఏదైనా న్యూస్ ఉంటే ఏమో చదువుకుంటా. నువ్వు చదువుతావా? పేపర్ చదువు. ప్యాసింజర్తో 4 హత్య, పాత కక్షలతో 4 ఫ్యాక్షన్ల హత్య. అవును ఏంటి కింద ఏదో యాడ్ వచ్చింది? కళ్ళు కనపడని ముసలోడిని కోటీసుని చూసుకోవడానికి 25 సంవత్సరాలు పిటపిటలాడే అమ్మాయి కావాలి, జీతం చేసినోడికి చేసినంత. ఇది తేడాలా ఉందే? తేడాగా లేదు, కరెక్ట్ గానే ఉంది. ఎవడు ఆ ముసలాన్ని పట్టుకున్నా మనం ఉద్యోగం కొట్టేద్దాం. అంతే అంటావా? అంతే. పద వెతుకుదాం పద. వాన 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 మేఘాల పనలోన నేను పాట పాడనా. ఈరియా కళ్ళని ముసోడు అనుకుంటారు. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. సార్ ఎవరు ఎవరు? ఏంటి సార్ అలా షివరింగ్ ఇస్తున్నారు? అంటే 50 సంవత్సరాల కంటే కోరికల లోపల కూరుకుపోయినాయి కదా. అంటే ఆడవాసన వినగానే అలా ఏమిటి? ఒక పక్కన ఆడవాసన, మరో పక్కన మాడు వాసన వస్తుందేంటి? వయసులో ఉన్నప్పుడు డబ్బు సంపాదించడంతో సరిపోయింది, అందుకే కోరికలు తెచ్చుకుందామని మిమ్మల్ని ఇక్కడికి పిలిచా. అలాంటి దాని కాదు సార్, ఇంతకుముందు 70 మంది కూడా అలాగే వచ్చినాయి, అలాంటి వాళ్ళు కాదని చెప్పేసి వెళ్ళిపోయారు. ఏం చేద్దాం, కోట్లు మాత్రం బీరువాలో ఉండిపోయాయి. సార్ ఒక్క 5 నిమిషాల టైం ఇవ్వండి సార్, ఆలోచించుకుంటాను. 50 సంవత్సరాలు ఆగి ఉంది, ఒక 5 నిమిషాలు ఆదైనా వెళ్ళు. దరిద్రుడా వాడు ఇంటి పని పిలవలేదురా, ఒంటి పని పిలిచాడు. చెప్పుతో కొడతాను ఉండు. అదా ఇంటికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతే మనకు చెప్పే గతిరా. ఓ పని చేద్దాం, అడికి ఎలాగో కళ్ళు కనపట్లే కదా, నేనేమో వాయిస్ ఇస్తాను, నువ్వేమో పర్ఫార్మెన్స్. డైలాగ్ చెప్పడంలో కొద్ది నాలుగు తిరగదు గాని పర్ఫార్మెన్స్ మాత్రం ఎరకు పెట్టి వస్తాను. కన్ని పిల్ల అనుకున్నా, కన్నింగ్ పిల్ల అని నేను అనుకోలేదే. నువ్వు ఆడి దగ్గర జాబు కొట్టే కోట్లు నొక్కేద్దా. అంతే అంటావా? అంతే. హలో సార్, ఎవరితో మాట్లాడుతున్నావు? అంటే నేను ఏదైనా పని చేసేటప్పుడు ముందుగా నా అంతరాత్మతో నేను మాట్లాడడానికి అలవాటు సార్. అవునా? అంతా ఓకేగా? అంతా ఓకేగా? ఓకే ఓకే. మరైతే ఓకే సార్. అయితే చేతిలో చేసి మాట్లాడొచ్చుగా. అలాగే సార్. వాయిస్ నీదన్ను, పర్ఫార్మెన్స్ నాదన్ను, నేనే చేస్తా. అబ్బా మెత్తగా సార్, చేతులు ఒప్పెడుతున్నాయి సార్. ఏంటి పౌడర్ ఫ్యాన్ లాగా మెత్తగా ఉన్నాయి? అంటే ముందు అదే అలవాటు సార్ నాకు. అవునా? ఒక ముద్దు పెట్టుకోవచ్చా? సార్ వద్దు సార్, వద్దు సార్, వద్దు. విసుకున్నావేంటి? అంటే మొదటిసారి కదా సార్, కొత్తగా భయంగా ఏదో ఉంది సార్. మీరు అర్జెంట్ గా నాకు ఒక అరగంట టైం ఇస్తే మా ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళి రావాలి సార్. ఎందుకు? అంటే ఇల్లు ఖాళీ చేయమన్నారు సార్, మేము ఇప్పుడు దాకా రెంట్ కట్టలేదు సార్. ఎంత కట్టాలి? అంటే ఒక 15 లక్షలు కట్టాలి సార్. 15 లక్షలు తెచ్చుకుంటే కొత్త ఇల్లే కట్టుకోవచ్చు కదమ్మా. ఇది తీసుకో. ఏం సార్ అకౌంట్ చూడమంటారా? నేను వయసులో ఉన్నప్పుడు రాసుకున్న కోరికల చిట్టా అది. ఎవరైనా రామకోట రాస్తారు, మీరు కోరికల కోట రాశారేంటి సార్? అందుకే కోరికలు తెచ్చుకుందామని కదా మిమ్మల్ని పిలిచింది. సార్ బీరువాలో డబ్బులు బాగా ఉన్నాయి. అవును సార్. మీకు మొదటి కోరిక ఏంటి సార్? చెప్పమంటావా? చెప్పండి సార్. నేను బాత్రూమ్ లోకి అలా వెళ్తాను, టవల్ మర్చిపోతాను, అప్పుడు సంపూ నేను పిలుస్తాను. వస్తున్నాను సార్ నేను అనాలి. టవల్ మర్చిపోయాను అని చెప్తాను. అలాగే సార్. నువ్వు టవల్ తీసుకొస్తావు, అలాగే చేతులు పట్టుకొని బాత్రూమ్ లోకి అలా లాగుతాను. ఎవరి కింద నేను, ఫ్లవర్ లాగా నువ్వు చామంతి, బంతి, రాబంతి అంటూ ముద్దులు పెట్టుకుంటాము. ఆ తర్వాత సార్ మ్యూజిక్ కంపోజిషన్ మొదలు పెట్టాం మనం.
అయితే ఒక్కసారి నా అంతరాత్మను అడుగుతాను సార్ మీరు అడుగు తీసుకునేది వాడే సినిమాకి పిలిచారు, బాత్రూమ్ పిలిచాడు, ఏం చేస్తాడు ఏమో. 5 నిమిషాలు పర్ఫార్మెన్స్ ఇందాకేమన్నా పర్ఫార్మెన్స్ చేస్తాను పపాయించ్ నేను కాదా చేసేది, వారు చేస్తారు పపాయించ్. 5 నిమిషాలు డార్లింగ్ 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 ఇక్కడ చూడు రెడీనా? వస్తున్నా సార్. అబ్బా సార్ వదిలేండి సార్, సార్ వదిలేండి సార్. అబ్బా ఏంట్రా నొరగంతా? ముందు వారు నాకు సోప్ పెట్టారు, తర్వాత వారు సోప్ పెట్టుకున్నాడు, నా ఒళ్ళంతా ముద్దులు పెట్టాడే. నా ఒక్క కోరిక తీరిపోయింది, ఇంకా 9,999 కోరికలు తీరాలి. సంపు సార్, ఏంటా శబ్దం? అంటే మీరు 9,999 కోరికలు అన్నారు కదా సార్, నేను భరించలేమని భయంగా ఉంది సార్. ఏ భరించలేవా? భరించాలనే ఉంది సార్, కానీ అర్జెంట్ గా మీరు అరగంట టైం ఇస్తే 7 వారం నగర అతని దగ్గర కుదపెట్టాను సార్. ఇప్పుడు తీసుకోకపోతే అది అమ్మేస్తాడు సార్. ఎంతకు తాకట్టు పెట్టావు? 50 లక్షలు. 7 వారాల నగలు తీసుకొని 50 లక్షలు ఎవడిస్తాడే దరిద్రుడు? మరి చింపు. ఒక్క నిమిషం. లక్షలా అంటే ఇంకేం మళ్ళీ వెళ్ళొచ్చు బ్యాంకాకి. ఇంకో కోరిక మిగిలిపోయింది. ఏం కోరిక సార్ అది? అంటే నీతో వెన్నుల్లో ఉండాలని, నీతో మాట్లాడాలని, ఆ మాటల మధ్యలో నా పెదాలతో నీ పెదాలను మూసివేయాలని, తెరిచేలోపు అని తెల్లవారాలని ఉంది సంపు. నాకు కూడా మీతో మూపించుకోవాలని ఉంది సార్, కానీ అర్జెంట్ గా ఫోన్ వచ్చింది సార్. నాన్నకు ఒంట్లో బాలేదు సార్, అర్జెంట్ గా వెళ్ళాలి సార్. అర్థమైంది సంపు, మళ్ళీ చింపాలి కదా. చింపండి సార్. ఇదిగో తీసుకో. గుడ్డు తిన్నవాడికి వారికి తెలియదే, గుడ్డు పెట్టేవాడికి నొప్పి నాకు తెలిసిదే. 5 నిమిషాలు రా. ఎల్లు అయిపోయిందా పని? ఏం పని? సరే మనం వెళ్ళిపోదామా? వెళ్ళిపోతుంది. నేను 2 రోజులు పనికి రాకపోతే చాలు ఇల్లంతా గత్తర చేసి పడేస్తారు. ఏంటి గారు కళ్ళు కనిపించవా? పక్కెళ్ళి కూర్చోవచ్చుగా. ఎందుకు వాని పట్టు కళ్ళు కనిపించే వారు అతను కళ్ళు కనపడవు కదా? ఎవరు చెప్పారమ్మా? ఆయన కళ్ళు నిక్షేపంగా కనిపిస్తాయి తెలుసా నీకు? అంటే ఆయన కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు. అంటే ఇప్పుడు దాకా అప్పటిదప్పుడు తాండ్రా? అప్పుడప్పుడు తాండ్రే. తెలిసిపోయిందా? తెలిసిపోయింది. ఎంత ముద్దుగా పాడుతున్నావు నువ్వు. ఏంటో ముద్దు నువ్వు తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. Let's start with Nag Babu sir. నైస్. రోజా గారు. ఓకే, ఆల్ ది బెస్ట్. నమస్కారం అల్లుడు గారు. ఎవరు వీళ్ళు? నా మొదటి భార్య, నా రెండో భార్య. ఒక ఆటకు 2 మీటర్ల ఈ భాషలో అంతే బాబు. ఇక్కడ ఒక్క పిల్లంతోనే స్టాండులు విరుగుతున్నాయి చాలా మందికి. అల్లుడు ఈ ఇద్దరిని చేసుకొని కూడా నా వంశాచారాన్ని కాపాడు అల్లుడు. ఇద్దరునా? పదండి ముగ్గురం కలిసి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దాం. పాల గ్లాస్ తీసుకొని ముందు నువ్వు వెళ్ళు. లేదక్క, ఈ పాల గ్లాస్ తీసుకొని ముందు నువ్వే వెళ్ళు. ఎవరో రండి. ఏవండి, మా ఇద్దరిలో ఎవరు మీ దగ్గరికి ముందు రావాలో ఈ రాత్రి డిసైడ్ చేసుకొని రేపు రాత్రి మీ దగ్గరకు వస్తామండి. ఉపాసం చేద్దాం రా, ఉపాసం చేద్దాం రా. హరిని తొక్క మీద కాలేశాను. నా మనసుకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎక్కడో ఆపదలో చిక్కున్నారు, నేను వెళ్ళి కాపాడాలి. నేను ఎక్కడో చూసినట్టుంది. నాకు నేనెక్కడో చూసినట్టు ఉంది. రాధా! గోపి, గోపి, చంపుతున్నారా మళ్ళీ మళ్ళీ పుట్టి.